పిల్లలు వచ్చిన మాత్రాన మీ కపుల్ టైం మారకూడదు, మీరు ట్రావెలింగ్ గివ్ అప్ చేయక్కర్లేదు, ఇద్దరూ చేయాలి, అలానే పిల్లలతో కూడా చేయొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. యూ డోంట్ హ్యావ్ టు బి దట్ స్కేర్డ్. ఇప్పుడు మనం ప్రొటెక్టెడ్ పేరెంటింగ్స్ కి వచ్చాను, నా కొడుకు ఈ రోజు ఎంత ప్రోటీన్ తిన్నాడు, పొద్దున మీల్లో ఎన్ని గ్రామ్స్ ఉంది, ఈ రోజు స్క్రీన్ టైం ఎంత అయింది. వెకేషన్ లో నేను ఏం మెజర్ చేయను, ఒక 2 గంటలు ఎక్కువ ఐప్యాడ్ పట్టుకున్నా గానీ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. వెకేషన్ అంతే. సో వాళ్ళు కూడా ఎంజాయ్, ఫ్లైట్ ఎక్కితే తొంగవాలి, లేదు కొంచెం గోల్ చేసి ఎవరైనా చూసినా కానీ నేను కేర్ చేయనండి. పిల్లలు అంటే అల్లరి చేస్తారు, నువ్వు ఎకానమీలో వి షుడెంట్ కంప్లైన్. అందరూ పిల్లలతో మరి వాళ్ళ మీద ఏదైనా విసిరి కొడితే ఆపుతాను, కానీ ఇప్పుడు ఒక 2-3 సార్లు అయ్యాయి. మా పాప కొంచెం సిక్ ఉండే అనమాట, కొద్దిగా ఏడ్చింది ఎక్కువ, యూజువల్లీ అస్సలు ఏడవరు, కానీ ఒకరోజు ఒక ఆయన ఇంకా మమ్మల్నే చూస్తుండే ఫ్లైట్ జర్నీ అంతా, 2 hours ఫ్లైట్ అది మా ఇద్దరు. కానీ దిలీప్ కొంచెం అప్సెట్ అయ్యాడు, అదేంటి అట్లా చూస్తాడు, దానికి ఫీవర్ ఉంది అంటే ఆయనకు తెలియదు దీనికి ఫీవర్ ఉందని, ఆయన ఏదో ఇరిటేషన్ లో ఉంటాడు. మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఎంత పెట్టి టికెట్ కొన్నాడో మనము అంతే పెట్టి కొన్నాము. ఇదేమి 2 hours నాన్ స్టాప్ కూడా ఏడవలేదు, మధ్యలో ఒక 1 hour కొంచెం క్రాంకీగా ఉండే పడుకునే ముందు. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, ప్రతిదీ మనసుకు తీసుకోకూడదని అనుకుంటాను నేనైతే. కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే మన లైఫ్ బాగుంటది, అన్నెసరీ నెగిటివిటీ హెడ్ కి లైఫ్ లోకి ఇంజెక్ట్ అవ్వదు అని అనుకుంటా.